ఈరోజు పాఠ్యాంశము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారిని మనము స్థిర హృదయముతో హత్తుకొని ఉండవలెను. ఆమెన్. ఇలా స్థిర హృదయముతో హత్తుకొని ఉండినటువంటి స్టెఫనును గూర్చి మనము ధ్యానించుకుందాము. అతను ఒక ప్రదేశములో ప్రకటన చేయుచున్నాడు. ఈ విధముగా ప్రకటన చేయుచున్నాడు: దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని ఆ ప్రజలకు చెప్పినప్పుడు వారికి కోపము వచ్చి ఉన్నది. దేవుని మాటలు వారికి కోపము వచ్చి ఉన్నది. ఎందుకంటే వారు అన్యులు కనుక కోపముతో వారు